హలో ఫ్రెండ్స్, ఈ వీడియో టెట్, టిఎస్సి, ఎస్ఐ, గ్రూప్ 2 కానిస్టేబుల్ మరియు గ్రూప్ 4 పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థిని దృష్టిలో పెట్టుకుని తయారు చేయబడింది. ప్రొనౌన్, సర్వనామం. ఈరోజు మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్లోని రెండవ భాగమైన ప్రొనౌన్ గురించి డీటెయిల్డ్గా తెలుసుకోబోతున్నాం. ప్రొనౌన్ అనేది నౌన్కి బదులుగా వాడే పదం. అంటే నౌన్ని మళ్ళీ రిపీట్ చేయకుండా దానికి బదులుగా మనం ప్రొనౌన్ వాడతాం. ఒక చిన్న ఉదాహరణ చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. రాహుల్ ఈజ్ ఏ స్టూడెంట్. రాహుల్ స్టడీస్ వెల్. రాహుల్ వాంట్స్ టు బికమ్ ఏ డాక్టర్. ఇక్కడ రాహుల్ అనే నౌన్ని 3 సార్లు మనం వాడాం. దీన్ని మనం ఇలా మార్చవచ్చు. రాహుల్ ఈజ్ ఏ స్టూడెంట్. He studies well. He wants to become a doctor. ఇక్కడ రెండవ మరియు మూడవ వాక్యంలో రాహుల్ బదులుగా హీ అనే పదాన్ని వాడాం. దాన్నే ప్రొనౌన్ అంటారు. అంటే ప్రొనౌన్ అనేది నౌన్కి బదులుగా వాడే పదం. ఇక ప్రొనౌన్ వాడకానికి ముఖ్యమైన కారణం ఒకటి, రిపిటీషన్ తగ్గించడానికి. అంటే ఒక నౌన్ను పదే వాడడం వల్ల వాక్యాలు బోర్గా అనిపిస్తాయి. ప్రొనౌన్ వాడడం వల్ల వాక్యాలు తేలిగ్గా, స్పష్టంగా మరియు చిన్నగా తయారవుతాయి. ఇక రెండవది, క్లారిటీ కోసం. ప్రొనౌన్ వాడడం వల్ల మాటల్లో స్పష్టత వస్తుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నామో అర్థమవుతుంది. టైప్స్ ఆఫ్ ప్రొనౌన్స్. ఇంగ్లీష్ గ్రామర్లో మొత్తం 7 రకాల ప్రొనౌన్స్ ఉన్నాయి. అవి ఏంటంటే పర్సనల్ ప్రొనౌన్, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్, డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్, ఇంటరాగేటివ్ ప్రొనౌన్, రిలేటివ్ ప్రొనౌన్, ఇండిఫినిట్ ప్రొనౌన్ అండ్ డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఇప్పుడు ఒక్కొక్కటి పూర్తిగా మనము దాని గురించి తెలుసుకుందాం. పర్సనల్ ప్రొనౌన్, దీన్ని వ్యక్తిగత సర్వనామాలు అని అంటారు. పర్సనల్ ప్రొనౌన్స్ అనేవి వ్యక్తులను సూచించడానికి వాడతాం. వీటిని పర్సన్స్ ఆధారంగా వర్గీకరించవచ్చు. ఫస్ట్ పర్సన్ ఐ, వి. సెకండ్ పర్సన్ యు. థర్డ్ పర్సన్ హీ, షీ, ఇట్, దే. ఎగ్జాంపుల్స్: ఐఎమ్ ఏ స్టూడెంట్. యు ఆర్ మై ఫ్రెండ్. హీ ఈజ్ ప్లేయింగ్ క్రికెట్. దే ఆర్ గోయింగ్ టు స్కూల్. సబ్జెక్ట్ ఫామ్: I, we, you, he, she, it, they. ఇవన్నీ సబ్జెక్ట్ ఫామ్స్. ఇక ఆబ్జెక్ట్ ఫామ్స్ ఏంటంటే మీ, us, you, him, her, it, them. ఎగ్జాంపుల్స్: she helped me. I called him. They gave the book to us. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ అనేది యాక్షన్ చేస్తున్నటువంటి వ్యక్తి అదే యాక్షన్ను పొందుతున్న వ్యక్తిగా ఉన్నప్పుడు వాడతాం. ఈ ఫామ్స్ ఏంటంటే మై సెల్ఫ్, యువర్ సెల్ఫ్, హిమ్ సెల్ఫ్, హర్ సెల్ఫ్, ఇట్ సెల్ఫ్, అవర్ సెల్స్, యువర్ సెల్స్, దెమ్ సెల్స్. ఎగ్జాంపుల్స్ చూడండి. ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్. మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. షీ టాట్ హర్ సెల్ఫ్ టు సింగ్. దే బ్లేమ్డ్ దెమ్సెల్స్. ఇక మూడోది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్. ఇవి ఎవరో లేదా ఏదో వస్తువుని చూపించడానికి వాడతాం. ఈ ఫామ్స్ ఏంటంటే దిస్, దట్, దీస్, దోస్. వీటి ఎగ్జాంపుల్: దిస్ ఈజ్ మై పెన్. దట్ ఈజ్ యువర్ బుక్. దీస్ ఆర్ మై ఫ్రెండ్స్. దోస్ ఆర్ మ్యాంగోస్. ఇక్కడ చూడండి, దిస్ మరియు దీస్ అంటే దగ్గరగా ఉన్న వాటిని సూచించడానికి వాడతాం. ఇక దూరంగా ఉన్న వాటిని సూచించడానికి దట్ మరియు దోస్ అనే పదాలు వాడతాం. ఇక నాలుగవది ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్. ఇవి జనరల్గా ప్రశ్నించేందుకు ఉపయోగించే సర్వనామాలు. ప్రశ్నలు అడగడానికి వాడే ప్రొనౌన్స్ అన్నమాట ఇవి. వీటి ఫామ్స్ ఏంటంటే హూ, whom, whose, what, which. సెంటెన్స్లో వీటి ఎగ్జాంపుల్స్ చూద్దాం. హూ ఈజ్ దేర్? హూమ్ డిడ్ యూ మీట్?
హూస్ బుక్ ఈస్ దిస్, వాట్ ఈజ్ యువర్ నేమ్, విచ్ ఈజ్ యువర్ బ్యాగ్. ఇక ఐదోది రిలేటివ్ ప్రొనౌన్స్, అంటే సంబంధాన్ని సూచించేటువంటి ప్రొనౌన్స్ అన్నమాట. వాక్యంలో నౌన్ని వివరించడానికి వచ్చే ప్రొనౌన్స్ ఇవి ముందున్న నౌన్ని రెఫర్ చేస్తాయి. వీటి ఫామ్స్ ఏంటంటే హూ, హూమ్, హూజ్, విచ్, దట్. వీటికి ఎగ్జాంపుల్స్, అంటే రిలేటివ్ ప్రొనౌన్స్కి ఎగ్జాంపుల్స్ చూడండి. The boy who won the prize is my brother. This is the book that I like. She is the girl whose father is a teacher. ఇవి అడ్జెక్టివ్ క్లాసెస్ని మొదలు పెట్టడానికి ఉపయోగిస్తాం. ఇక ఆ తర్వాత ఇండిఫినిట్ ప్రొనౌన్స్. వీటిని ఏమంటారంటే తెలుగులో అనిర్దిష్టమైనటువంటి సర్వనామాలు అని. ఎవరినో ఏదో అని స్పష్టంగా చెప్పకుండా ఇండిస్టింక్ట్గా చెప్పే ప్రొనౌన్స్ వీటిని అంటారు. వీటి ఫామ్స్ ఏంటంటే సమ్వన్, సంబడి, సంథింగ్, ఎనీవన్, ఎనీబడి, ఎనీథింగ్, ఎవ్రీవన్, నన్, ఆల్, ఫ్యూ, మెనీ. వీటిని సెంటెన్సెస్లో చూద్దాం. ఎగ్జాంపుల్స్: సమ్వన్ ఈజ్ వెయిటింగ్ ఫర్ యూ, నోబడి నోస్ ద ఆన్సర్, everything is ready, many attended the event, none of them passed. అంటే వీటిలో కొన్ని సింగులర్గా ఉంటాయి, కొన్ని ప్లూరల్గా ఉంటాయి, అలా వాడతాం వాటిని. ఇక సెవెంత్ది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్, అంటే వ్యక్తులందరినీ విడివిడిగా చూపించేటువంటి వాటిని డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ అని అంటారు. వీటిని ఒక్కొక్కరిని ఒక్కొక్క దాన్ని విడిగా చూపించడానికి వాడతాం. వీటి ఫామ్స్ చూడండి: ఈచ్, ఈదర్, నైదర్. వీటిని సెంటెన్సెస్లో ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ గాట్ ఎ గిఫ్ట్, ఈదర్ ఆఫ్ ద రోడ్స్ లీడ్స్ టు ద స్టేషన్, నైదర్ ఆఫ్ ద ప్లేయర్స్ వన్. ఇక చూడండి, ఇక్కడ వీటి తర్వాత సింగులర్ వర్బ్ వస్తుంది. అంటే నైదర్ తర్వాత సింగులర్ వర్బు, ఈదర్ తర్వాత సింగులర్ వర్బు, ఈచ్ తర్వాత కూడా సింగులర్ వర్బు వస్తుంది అనమాట. అంటే ఈజ్ కానీ వజ్ కానీ మనం యూజ్ చేస్తాం. ఇక ప్రొనౌన్ నౌన్ అగ్రిమెంట్. ప్రొనౌన్ ఎప్పుడు దాని నౌన్ అంటే యాంటిసిడెంట్ అంటాం దీన్ని, దాంతో నెంబర్ మరియు జెండర్లో మ్యాచ్ అవ్వాలి. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి: ఎవ్రీ బాయ్ మస్ట్ బ్రింగ్ హిజ్ బుక్, నాట్ దేర్. అంటే ఎవ్రీ బాయ్ మస్ట్ బ్రింగ్ దేర్ బుక్ అని యూజ్ చేయకూడదు. ద గర్ల్స్ బ్రాట్ దేర్ బ్యాగ్స్, ఎందుకంటే గర్ల్స్ ప్లూరల్లో ఉంది కాబట్టి దేర్ ఉపయోగించాం. పై సెంటెన్స్లో ఎవ్రీ బాయ్ ఉంది కాబట్టి సింగులర్ వర్బ్ ఉపయోగించాం. ఎగ్జామ్స్లో ఈ పాయింట్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇక ప్రొనౌన్ ప్రాక్టీస్ సెంటెన్సెస్. ఇప్పుడు కొన్ని వాక్యాలు చూద్దాం. ఇందులో ప్రొనౌన్స్ ఏవి ఏ రకానికి చెందుతాయో ఒకసారి మీరు టెస్ట్ చేసుకోండి. హీ ఈజ్ మై బ్రదర్, పర్సనల్ ప్రొనౌన్. ఐ డిడ్ ఇట్ మై సెల్ఫ్, దీంట్లో మై సెల్ఫ్ అనేది రిఫ్లెక్సివ్ ప్రొనౌన్. దిస్ ఈజ్ మై ల్యాప్టాప్, దీనిలో దిస్ అనేది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. హూ ఈజ్ నాకింగ్ ద డోర్, దీంట్లో హూ అనేది ఇంటరాగేటివ్ ప్రొనౌన్. ద మ్యాన్ హూ కేమ్ ఎస్టర్డే ఈజ్ మై అంకుల్, దీంట్లో హూ అనేది రిలేటివ్ ప్రొనౌన్. సమ్వన్ స్టోల్ మై పెన్, దీంట్లో సమ్వన్ అనేది ఇండిఫినిట్ ప్రొనౌన్. ఈచ్ ఆఫ్ దెమ్ రిసీవ్డ్ ఎ మెడల్, దీంట్లో ఈచ్ అనేది డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్. ఇక ప్రొనౌన్ వాడకాల్లో తప్పులు, కామన్ మిస్టేక్స్ ఏంటో చూద్దాం. అంటే ఒక రైట్ సెంటెన్స్, ఒక రాంగ్ సెంటెన్స్. ఫస్ట్ రాంగ్ సెంటెన్స్ ఇస్తాను, తర్వాత రైట్ సెంటెన్స్. రామ్ అండ్ మై సెల్ఫ్ వెంట్ టు ద మార్కెట్, ఇది తప్పు. కరెక్ట్ ఏంటంటే రామ్ అండ్ ఐ వెంట్ టు ద మార్కెట్. ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఆర్ ప్రెజెంట్, దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. కరెక్ట్ సెంటెన్స్ ఏంటంటే ఈచ్ ఆఫ్ ద స్టూడెంట్స్ ఈజ్ ప్రెజెంట్. మూడవది, ఇఫ్ ఎనీవన్ కాల్స్ టెల్ దెమ్ ఐ ఆమ్ బిజీ, దిస్ ఈజ్ రాంగ్ సెంటెన్స్. కరెక్ట్ ఏంటంటే ఇఫ్ ఎనీవన్ కాల్స్ టెల్ హిమ్ ఆర్ హెర్ ఐ ఆమ్ బిజీ. ఇక రివిజన్ ఒకసారి చూద్దాం.
ఇప్పుడు మనం నేర్చుకున్న ప్రొనౌన్స్ దాన్ని సమ్మరీ. పర్సనల్ ప్రొనౌన్ అంటే ఐ, యు, హీ, షీ, వి, దే. రిఫ్లెక్సివ్ ప్రొనౌన్స్ అంటే మై సెల్ఫ్, హిమ్సెల్ఫ్, దెమ్సెల్వ్స్ ఎట్సెట్రా. డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అంటే దిస్, దట్, దీస్, దోస్. ఇంటరాగేటివ్ ప్రొనౌన్స్ అంటే హూ, హూమ్, వాట్, విచ్. రిలేటివ్ ప్రొనౌన్స్ హూ, దాట్, హూస్, కాకపోతే ఇవి మధ్యలో వచ్చేస్తాయి. ఇండిఫినిట్ ప్రొనౌన్స్ అంటే సమ్వన్, ఎనీవన్, మెనీ, నన్. ఆ తర్వాత డిస్ట్రిబ్యూటివ్ ప్రొనౌన్స్ ఈచ్, ఈదర్, నైదర్. ప్రొనౌన్స్ వాడటం వల్ల వాక్యాలు క్లియర్గా, సింపుల్గా, సరళంగా తయారవుతాయి. ఇంగ్లీష్లో మంచి ఫ్లూయెన్సీ వస్తుంది. కంక్లూజన్, ముగింపు. ఇవాళ మనం ప్రొనౌన్ అనే గ్రామర్ టాపిక్ని పూర్తిగా అన్ని ఎగ్జాంపుల్స్తో, ఎక్స్ప్లెనేషన్తో డీటెయిల్డ్గా నేర్చుకున్నాం. ఈ కాన్సెప్ట్ మీకు బాగా అర్థమైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో ఇంగ్లీష్ సెక్షన్ చాలా స్కోరింగ్ అవుతుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్తో షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం వర్బ్ గురించి తెలుసుకోబోతున్నాం. థ్యాంక్ యూ.